నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ కౌంటర్. ఈరోజు ఐ కౌంటర్లో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లమల యాదవ్ గారు. బొల్లమల యాదవ్ గారు, నమస్కారం. ఎలా ఉంది కోదాడ? బాగుంది. ఒకప్పుడు పచ్చని పొలాలతోని కలకలలాడే కోదాడు ఇప్పుడు నెర్రబాసి ఎడారిగా తయారు చేసిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ప్రస్తుతానికి నీళ్లు లేక, కరెంటు రాక, సరైన ఎరువులు లేక, అయోమయ పరిస్థితుల్లో రైతు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నాడు. బొల్లమల్ల యాదవ్ ఓటమికి సొంత పార్టీ నేతలు, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఇద్దరూ కారణమయ్యారా? ఒక్కలే పోరాటం చేయాల్సి వచ్చిందా? అందుకే అంత ఓటమిని మూటగట్టుకున్నారా? అంటే జిల్లా అంతా గాలి తోలింది. నా దగ్గరే ఆ మెజార్టీ కాదు, జిల్లాలో కూడా అంతటా అదే మెజార్టీ. ఎందుకంటే 54,000 పైచిలుకు ఓటమి ఊహించారా? మేము ఊహించింది కాదు. కాకపోతే ఖమ్మం, నల్గొండ, కొంత వరంగల్, కొంత మహబూబ్‌నగర్ ఇటువంటి జిల్లాలలో అదొక ప్రభంజనం మాదిరిగా వచ్చింది. కాంగ్రెస్‌ని గెలిపియాలని అనుకున్నారు, గెలిపించింది అంతే. సో, మెజారిటీ కాడికి వచ్చేటప్పటికి ఇక గెలుపు, ఓటములు జనాలందరూ 2 రోజులలో మార్పు జరిగిన తర్వాత ఇక ఏకధాటిగా ఓట్లేసినప్పుడు ఎటు వేస్తే అటు మెజారిటీ ఉంటది కాబట్టి జిల్లాలో నా ఒక్కడి దగ్గరే కాదు, అన్ని నియోజకవర్గాలలో కూడా కానీ ఇంచుమించుగా మీ అదే. నియోజకవర్గంలో 50-60% బీసీ సామాజిక వర్గం ఉంటుంది. మీరు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతే. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బొల్లమల్ల యాదవ్ మీద అంత వ్యతిరేకత ఎందుకొచ్చింది? అంటే రాష్ట్ర రాజకీయాలలో కూడా ఏ ప్రచారంలో కూడా 2, 3 ఎన్నికలలో కేసీఆర్ గారు ఎక్కడ ఉపయోగించని పదాన్ని నా దగ్గర ఉపయోగించారు. బీసీలకు అవకాశం ఇచ్చినా గెలిపించుకోవాలి. యెస్. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక దగ్గర మామూలుగా ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. అవకాశం ఇప్పుడు పార్టీ ఇచ్చింది. మీరు గెలిపించుకొని చూపియండి అని చెప్పిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా మీ ప్రతినిధిగా నేను అవకాశం ఇచ్చిన అని చెప్పిండు. కానీ అక్కడ అనూహ్యంగా 2 రోజులలో గ్రౌండ్ మారింది. కేసీఆర్ మీద ప్రేముంది, బొల్లమల్ల యాదవ్ మీద కోపముంది. ఆ కోపమే ఓటమికి కారణమైంది. వాస్తవం కాదా? మరి నా ఒక్కని మీద కోపం అయితే జిల్లాలో కూడా అంతటా 50,000, 30,000, 40,000, 70,000 ఓడిపోయారు కదా! మరి వాళ్ళ మీద అందరి మీద కోపం ఉన్నట్టేనా? కోదాడ వరకు మాట్లాడుకుందాం. నా మీద కోపం ఉంటే కేసీఆర్ గారు టికెటే ఇవ్వరు. సహజంగా జరిగిన ఆ ప్రభావం ఆ రకంగా గాలి ఉంది ఆ రోజులలో. పోయినసారి గెలిపియాల కాంగ్రెస్ అన్నారు. అభ్యర్థిని ఎవరు అనేది చూడలే. కాంగ్రెస్‌కి ఓటేయాలనుకున్నారు, ఓటేసి. కేసీఆర్ టికెటే ఇవ్వరు అన్నారు. బొల్లమల్ల యాదవ్ కంటతడి పెట్టి మరీ టికెట్టు తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఆ స్థానాన్ని పదిలం చేసుకునే క్రమంలో అడుగులు తడబడ్డాయి. అందుకే ఓటమి అనేది చాలామంది బహిరంగంగా మాట్లాడుతున్న మాట. వాస్తవం కాదు. అంటే టికెట్ ఇస్తాడు అని చెప్పేసి ఎవరు ప్రత్యర్థులు ఎప్పుడు నా మీద ప్రచారం చేయలే. ఎప్పుడు ఈయననే ప్రచారం చేశారు. 2009లో, 2014లో, 2018లో, 2023లో 4 సార్లు నేను పోటీ చేశాను. 4 సార్లు నాకు టికెట్ రాదనే ప్రచారం చేసిర్రు ప్రత్యర్థులు. కానీ నాకు టికెట్ రాకుండా ఎప్పుడూ లేదు. ప్రతిసారి నాకు టికెట్ వచ్చింది. కానీ ఎందుకు కంటతడి పెట్టారు? 2018 అది. 2018లోనే. 2018లో మామూలుగా నా ప్లేస్‌లో ఉంటే వేరే వాళ్ళకైతే గుండె ఆగిపోతది. సో ఎందుకు ఎందుకు అంతగానం ఏం జరిగింది? సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలలో ఆ నియోజకవర్గానికి పనిచేసుకుంటూ ఉన్న తర్వాత కూడా చివరి క్షణాలలో మహాకూటమి పేరు మీద మోసం జరిగింది కాబట్టి టికెట్ రాకపోతే నా ప్లేస్‌లో ఉంటే వేరే వాళ్ళైతే గుండె పగిలిపోతుంది. అందుకే కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయా? సహజంగా. కన్నీటి వరద. ఏడిస్తే ఏడిస్తే అందరికి టికెట్లు వస్తాయనుకుంటే చాలా మంది ఉన్నారు. ఏడ్చినోళ్ళు, ఏడ్చేటోళ్ళు. వస్తాయా? ప్రజలలో ఉన్నాం. ఆశలు పెట్టుకున్నారు. నమ్మిన ప్రజలు కూడా తప్పకుండా వస్తదనే ఆశతోనే పనిచేసారు. కానీ బొల్లమల్ల యాదవ్‌ని చూస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే వినాయక మండపాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు ఎవరికి ఏ సమస్య ఉన్నా అంతా తానై అందరి నాలుకయి మెదిలిన బొల్లమల్ల యాదవ్ ఎందుకు ఒక్కసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు దూరం కావాల్సి వచ్చింది? దూరమైనట్టు మీరు అనుకుంటున్నారు కానీ నాకెప్పుడు లేదు. నేను గతంలో ఏ రకంగానైతున్నానో అదే రకంగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నా. అదే రకమైన అభిమానం ప్రజలు నాకు మీద చూపించారు. నిత్యం ప్రజలనే ఉన్నా. ఎవరు నన్ను మామూలుగా ఓడిపోతారని కూడా ఊహించలేదు. ఎక్కడ చూసినా కానీ గెలి గెలిచే అభ్యర్థి అని చెప్పేసి ఆల్రెడీ కేటీఆర్ గారి సమావేశం కూడా సభ కూడా అంటే రోడ్ షో అయింది. అవును. 2, 3 రోజుల ముందయింది. అప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఓటర్లు కూడా. 100% గెలుస్తున్నామని. మీరు ఇన్నిసార్లు 2-3 రోజులు అని చెప్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నా. 2-3 రోజుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తుంది. సో ఆ ప్రలోభాలు గురి చేసే టైంలో బొల్లమల్ల యాదవ్
నా దగ్గర ఏమీ లేదు, నేనేమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు అనే అనే మాట ఓటమికి కారణమైందా? ఏమి లేదని కాదు. నేను చెప్పింది ఏంటంటే ఆ రోజు డబ్బులే ప్రధానం కాదు. నేను నిరంతరం మీ మధ్యలో ఉండి పనిచేయటానికి అన్ని రకాలుగా నేను మీకు అందుబాటులో ఉన్నా. ఇవాల్టికి ఇవాళ ఢిల్లీ నుంచి మూటలు పట్టుకొని వచ్చేటోళ్ళ మాటల మాయలో పడి నష్టపోవద్దు. నన్ను గెలిపియండి. మాయమాటలలో పడొద్దు అని చెప్పేసి అప్పీల్ చేసిన. దాన్ని కొంతమందికి కావాలని చెప్పేసి వేరువేరుగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు ఆ ప్రచారాలను తిప్పికొట్టలేకపోతున్నారు? అరే! ఎన్నికల కమిషనే డైరెక్ట్‌గా చెప్తుంది గదా! మామూలుగా ఎంత పెట్టాలా? ఎంత ఖర్చు పెట్టాలనేది దానికి ఒక నిబంధన ఉంది. దాని ప్రకారం దానికి లోబడే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నాయకుడిగా మనం పనిచేయాలని ప్రజల మధ్యలోకొచ్చినప్పుడు మనమే పాటించకపోతే ఎట్లా అసలు? యాహ్! ఇన్ని చెప్తున్న బొల్లమల్ల యాదవ్‌కి సూటి ప్రశ్న. కోదాడ నియోజకవర్గం తెలంగాణలో ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆంధ్ర నుంచి అడుగు పెడితే ఇటు కోదాడ నియోజకవర్గం వస్తుంది. యాహ్! ఆ ముఖద్వారం బొల్లమల్ల యాదవ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధమైన మార్పులు కనపడ్డాయి? అదే జనాలు, అదే రద్దీ, అదే బస్ స్టాండు, అదే కోదాడ కనిపించింది గానీ ఏం మార్పులు కనపడ్డాయి? అంతకుముందు సెంట్రల్ లైటింగ్ లేదు. రోడ్ వెడల్పు కాలేదు. నేనొచ్చిన తర్వాతనే చేసిన. అంతకుముందు 100 బెడెడ్ కాదు. 30 బెడెడ్ హాస్పిటల్ అది. 100 బెడెడ్ హాస్పిటల్ నేనొచ్చినాకనే చేసిన. అంతకుముందు నియోజకవర్గ వ్యాప్తంగా వైకుంఠధామాలు లేవు. నేనొచ్చిన తర్వాతనే సాధ్యమైంది. అంతకుముందు టేల్ ఎండ్ ఏరియా కొంత ఉండేది. కోదాడ నియోజకవర్గంలో కొంత కెనాల్ ఏరియా, నాన్ కెనాల్ ఏరియా ఉండేది. మునగాల, మోతే, నడిగూడెం ఇటువంటి మండలాలలో కనీసం నీళ్లు మంచినీళ్ళు గూడా ఎండాకాలం మంచినీళ్ళకి కూడా ఇబ్బంది ఉండేది. కటకట ఉండేది. 2019లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ద్వారా నీళ్ళని తీసుకురాగలను. కాళేశ్వరం నీళ్ళు నియోజకవర్గ వ్యాప్తంగా బీళ్ళని సదును చేసి వ్యవసాయం చేసుకోవడానికి కాళేశ్వరం అవకాశం నీళ్లు ఉంది. కోదాడని దాకినాయా? కుదరకొచ్చు. ఎన్నో సందర్భాలలో చెప్పినాం. ఏ సందర్భం వచ్చినా చెప్తూనే ఉన్నాం. కాళేశ్వరం నీళ్ళు ఏడు దాకా పోతాయనంటే కోదాడ దాకా పోతాయని చెప్పేసి అనేక సందర్భాల్లో అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పిర్రు, హరీష్ రావు గారు చెప్పిర్రు, కేటీఆర్ గారు చెప్పిర్రు. అందరం మేము ప్రస్తావొచ్చిన ప్రతిసారి ఆ విషయాన్ని చెప్తూనే ఉన్నాం. అయినా లబ్ధి పొందిన ప్రజలకు తెలుసు కదా! రైతాంగానికి తెలుసు కదా! సో ఇటీవల జరిగిన ఒక అంశం గురించి మాట్లాడుకుందామా? పక్క జిల్లానే ఖమ్మం జిల్లా. నాగార్జున సాగర్ అంటే నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రజలు ఒక దేవాలయంగా చూస్తారు. సో మీకు కూడా బాగా తెలుసు. జీవనధార అది. జీవనధార. నాగార్జున సాగర్ డ్యామ్ నిండింది అంటే ఆ జిల్లాల రైతుల కళ్ళల్లో పంట పండించామన్న ఆనందం, పంట వేయకముందే ఇక మన పంట పండుతుందన్న ధైర్యం ఉంటుంది. సో అటువంటి నాగార్జున సాగర్ నుంచి మొన్న ఈ మధ్య నీళ్లు తరలించారు. కానీ కోదాడకు నీళ్లు రాలేదు. అందులోనూ నీటిపారుదల శాఖ మంత్రి అక్కడే ఉన్నారు. హుజూర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఎలా చూడాలి? ఏం జరిగిందనుకోవచ్చు? అంటే అనాదిగా ఈ అన్యాయం జరుగుతూనే ఉంది. తుమ్మలాయేశ్వరరావు గారు మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు గానీ, మిగతా ఇతర కాలంలో గానీ, ఖమ్మానికి, నల్గొండకి అన్యాయం చేసి నీళ్లు తీసుకుపోవటం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అప్పటికంటే విభిన్నంగా ఇప్పుడేంటంటే, నీటిపారుదల శాఖ మంత్రి ఆ జిల్లా వోడు, మా పక్క నియోజకవర్గం వోడు. ఈ 2 నియోజకవర్గాలు నాయే అంటాడు పొద్దున్న లేస్తే. మరెందుకు మౌనం వహించిండు? లాస్ట్ టైమ్ ఏమైంది? ఇదే తుమ్మల నాగేశ్వరరావు రైతులు ఎవరైనా వచ్చి తలుపులు లేబడతారేమో, ఎస్కేపులు లేబడతారేమో, నీళ్లు తీసుకుపోతారేమో అని చెప్పేసి వాటికి వెల్డింగులు చేపించిండు. అనుకోకుండా యాదృచ్ఛికంగా వచ్చిన తుఫాను వల్ల వరద ఒకటేసారి ఉధృతి పెరిగి కాలువలు దిగినాయి. దానివల్ల పంట నష్టం జరిగింది. అప్పుడు హరీష్ రావు గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కాలువలలో నీళ్లు వేరే రైతులు ఎవ్వరు తీసుకుపోకుండా ఉండటానికి లాకాలకి వెల్డింగులేసి తీసుకుపోయిన ఆ నీళ్ల ప్రభావం ఇబ్బంది జరిగిందని చెప్పి గత అనుభవాలు ఉన్నప్పటికీ, మళ్ళీ ఈసారి నీటిపారుదల శాఖ మంత్రి అయ్యుండి అక్కడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం వహిస్తే ఇంకెవరు చెప్పాలా? ఏం చెప్పాలా? ఏంటి అసలు అంటే బొల్లమల్ల యాదవ్ ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కారణం అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనక ఉండే ఒక బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఓ రకంగా ఆయనే బొల్లమల్ల యాదవ్‌పై పోటీ చేస్తున్నట్టు ఫీల్ అవుతారట. వాస్తవమేనా? ఇప్పుడు రాజకీయాలలో ఆయన బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, కొండ మీద ఉన్న మనిషి అయినా, ఎవరైనా ప్రజలలో నేనున్నా. నాకు పార్టీలు గుర్తించే అవకాశం ఇస్తున్నాయి. పోటీ అభ్యర్థికి ఎవరో ఒకళ్ళు మద్దతిస్తా ఉంటారు. ఆ మద్దతిస్తున్న వ్యక్తి మామూలుగా వాళ్ళకి వాళ్ళ లావాదేవీలు ఏమున్నాయో తెలవదు. ప్రత్యర్థులకి ప్రత్యర్థులుగా భావించినప్పుడు అటువైపోళ్ళు ఎవరు అనేది నాకు అప్రస్తుతం. ప్రజల అభిమానం నేను చూరగొన్నా.
పార్టీలు నన్ను గుర్తించే అవకాశం ఇచ్చినాయి. పోటీలో గెలుపోటములు సహజం. దాంట్లో భాగంగా గెలిచినా, ఓడిపోయినా ప్రజల మధ్యలో ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్న. ఆ క్రమంలో గెలిచినప్పుడు ఉన్నా, ఓడిపోయినప్పుడు ఉన్నా. ఇప్పటికి కోదాడలో అంతే తిరుగుతున్నారా? ఎలా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? అంటే నేను కేవలం రాజకీయ పదవుల కోసమే ఆలోచన చేయలేదు ఎప్పుడు కూడా. నేను గణేష్ విగ్రహాలు ఇచ్చినప్పుడు, శ్రీమంతాలు చేసినప్పుడు, అదే రకంగా మూకుమ్మడి వివాహాలు చేసినప్పుడు, ఇది ఎమ్మెల్యే గాకముందు. ఎమ్మెల్యే అయిన తర్వాత. అయిన తర్వాత కూడా, ఆ! అయిన తర్వాత కూడా శ్రీమంతాలు చేసిన, అయిన తర్వాత సామూహిక భోజనాలు పెట్టిన, అయిన తర్వాత కూడా నా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కొనసాగించిన. దానికి దీనికి సంబంధం ఏం లేదు. అది కంటిన్యూ అవుతూనే ఉంది. యెస్. కోదాడ మీద ఉన్న అభిమానమా? కోదాడ ప్రజల మీద ప్రేమ? నేను పట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే ఒక ఆలోచనతోనే రాజకీయాలు అక్కడ మొదలుపెట్టినా. తప్పకుండా నా శక్తి ఉన్నంత వరకు, నేను చేయగలిగినంత వరకు చేద్దామనే ఆలోచనతోని చేస్తున్నా. ఓయూలో స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పుడు అసలు ఊహించారా? మళ్ళీ నేను కోదాడకు వెళ్తాను, అక్కడ రాజకీయం చేస్తాను, ఒక ఎమ్మెల్యే అవుతాను ఇదంతా ఊహించారా? అంటే రాజకీయాలంటే మక్కువ ఉంది. రాజకీయాలలోకి రావాలని చెప్పేసి నిర్ణయించుకొని విద్యార్థి దశలోనే రాజకీయాలకు వచ్చినా కాబట్టి ఏదో ఒక రోజు తప్పకుండా ఉన్నతమైన స్థాయికి వస్తా అని చెప్పిన. అది కాకపోతే కోదాడా కాదా అనేది నాకు అప్పట్లో ఒక నిర్ణయం లేదు. ఎందుకెళ్లారు మళ్ళీ కోదాడ? హైదరాబాద్ వచ్చి కోదాడకెళ్లారు. అంటే అప్పుడున్న పరిస్థితులలో కోదాడు, ఎందుకు నేను మాతృభూమి, ఎందుకు అడిగానంటే మీ మాతృభూమి అయినా అప్పటికే అక్కడ కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోనే కోదాడుంది. వాళ్ళే అక్కడ ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు. సో, అటువంటి సామాజిక వర్గాలను ఢీకొట్టగలను అనుకుని కోదాడలో వెళ్లారా? కొట్టి చూపించిన కదా! అదే. ఆ ప్లాన్ ఉందా అంటున్నా అప్పటి నుంచి. ఇప్పుడు కొట్టగలుగుతున్నా లేదా అనేది వేరు. నేనైతే ఆల్రెడీ మామూలుగా పోరాటం చేసిన, దాంట్లో రాణించగలిగిన కదా! ప్రజల మద్దతొచ్చింది. ప్రజలు మద్దతు ఇచ్చిర్రు కదా! ప్రజలు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిర్రు కదా! కాబట్టి ఈరోజు కూడా పోరాటం చేస్తా ఉన్నాం. యాహ్! ఇందాక కోదాడ రూపురేఖలు ఏం మారాయి అంటే ఫ్లడ్‌లైట్‌లొచ్చాయి, రోడ్డు విస్తరణ జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అని చెప్పారు. కానీ కోదాడ బస్ స్టాండ్‌లో ఒక ప్రయాణికుడు దిగాలి అంటే అది నిజంగా అసలు బస్ స్టాండేనా అన్న పరిస్థితులు నేటికి ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఆ బస్ స్టాండ్ అక్కడే ఉంది. పక్కనే ఓ డిపో కూడా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మరలా కొత్త డిపో నిర్మాణం చేస్తామని చెప్పి నిన్న మొన్న కానీ ప్రజలు ఉన్న డిపో, ఉన్న బస్ స్టాండ్‌ను అభివృద్ధి చేస్తే చాలు. బొల్లమల్ల యాదవ్ చేయలేదు. మీరైనా చేయండి అంటూ ఉన్నారు. మీరేమైనా డిమాండ్ చేయబోతున్నారా ప్రస్తుతం? 3 సంవత్సరాలలో 3 సార్లు కొబ్బరికాయలు కొట్టిర్రు. శంకుస్థాపనలు చేసిర్రు. హ్మ్. పొన్నం ప్రభాకర్ 3 సార్లు వచ్చిండు అదే బస్ స్టాండ్ కోసం. అదే బస్ స్టాండ్ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్‌లలో 4 సార్లు వచ్చిండు. కానీ రంగు కూడా ఎయట్లేదుగా బస్ స్టాండ్‌కి అసలు. ఎంత దుర్భరంగా ఉంది బస్ స్టాండ్. శంకుస్థాపన కూడా చేసిండు. పేపర్‌లలో ప్రకటనలు కూడా అయినాయి. హ్మ్. కోట్ల రూపాయలు మంజూరైనాయని. జనవరి 20, 2025న 17,95,00,000 మంజూరైనాయి అని చెప్పి పేపర్ ప్రకటన ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు దిక్కుమొక్కు లేదు దానికి. మళ్ళా పోయిన నెల మళ్ళా ఇనాగరేట్ చేసిర్రు. మళ్ళా అంటున్నారు. ఇంతవరకు ఆడ ఏం పనులు మొదలు కాలే. ఎందుకు ఈ అంశం మాట్లాడుతున్నామంటే ఇందాక మీరు ముఖద్వారం అన్నారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులు చాలామంది కూడా అటునుంచే వస్తూ ఉంటారు. మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత రూపురేఖలు మారిపోయాయి. మా తెలంగాణ ఇంత అభివృద్ధి చెందుతుంది అంటే కనపడే ఫస్ట్ బస్ స్టాండే మీదన్నప్పుడు ఆ బస్ స్టాండ్ ఏ విధంగా ఉండాలి? ఎంత మార్పు చెందాలి? పక్కన ఖమ్మం జిల్లా బస్ స్టాండ్ ఎందుకంత డెవలప్ అయింది? మీరు ఎందుకంత డెవలప్ చేసుకోలేకపోయారు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా? అయ్యో! వంశీ గారు, ఆ బస్ స్టాండ్ ఆక్రమణకు గురైంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఆక్రమణలు తొలగించిన కొన్ని. హ్మ్. ఆక్రమణకు గురైంది. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్‌కు సంబంధించిన వాళ్ళ సంబంధికులు దాంట్లో తిష్ట చేసిర్రు. ఇప్పుడు బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ నా ప్రాపర్టీ అనుకునే విధంగా తయారైంది. అటువంటి దాన్ని నేను కొన్ని కబ్జాలు తొలగించగలిగిన. ఆ తర్వాత అక్కడ కనీసం టాయిలెట్స్ లేవు. యెస్. నేను మున్సిపాలిటీ ద్వారా టాయిలెట్స్ కట్టించిన బస్ స్టాండ్‌లో. నేనున్నప్పుడు మామూలుగా నిధులు దానికి మంజూరు చేసి అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో ఒకటేసారి ₹1,00,00,000 మంజూరు చేయలేకపోవచ్చు కానీ, మినిమమ్ ఫెసిలిటీస్ ఏవైతే కావాలనో డ్రింకింగ్ వాటర్ గానీ, టాయిలెట్స్ గానీ, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్‌లలో కొన్ని చేర్పులు మార్పులు గానీ, అదే రకంగా ఆడ నిలబడటానికి అనుకూలమైన వాతావరణం గానీ, దానికి చేయడానికి సంబంధించి మేము చేయగలిగినంత వరకు చేసినాం. కాకపోతే కొత్త బస్ స్టాండ్‌ని వేరే ఆడ్నుంచి తరలిచ్చి, కోదాడ పట్టణానికి దూరంగా జంక్షన్ మాదిరిగా అది ఆంధ్ర బోర్డర్ గాబట్టి చెయ్యాలని జెప్పేసి ఒక డిజైన్ జేసినాము. దానికి అనుకూలంగా నిధులు మంజూరు చేసే పరిస్థితి ఉంటదని జెప్పేసి ముఖ్యమంత్రి గారిని గూడా అడగటం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పుడు ఆర్టీసీ నష్టాలలో ఉండటం, దాని గురించి మళ్ళీ ఆలోచిద్దామని చెప్పటం. ఆ తర్వాత దానికంటే ప్రాధాన్యత కలిగిన అంశాల మీద కొద్దిగా దృష్టి పెట్టడంతోని మేము చేయలేకపోయినాం. ఇప్పటికి 3 సార్లు వచ్చిర్రు. వివిధ పర్యటనలు జరిగినాయి. అక్కడికి రావటానికి హెలికాప్టర్‌లలో ప్రయాణం జరిగింది.
కానీ 3 సార్లు కొబ్బరికాయలు కొట్టి కూడా జరిగిందేముంది పురోగతి? కోదాడ అనగానే సంత గుర్తొస్తది. నందిగాం సంత, కోదాడ సంత గుర్తొస్తది. ఆ సంత ఇప్పుడు ఆ వైభవాన్ని కోల్పోయింది. అంతగా పరిస్థితులు కనపడట్లేదు. ఇక్కడ ఇందాక మీరు చెప్పిన ఆ కబ్జా అంశాలు కూడా ఇక్కడ కూడా చొరబడ్డాయి. ఆ వైభవం లేదు ఇప్పుడు. తెలంగాణలో నాకు తెలిసి రెండో సంత అనుకుంటా అవును. పెద్దది. రెండో అతి పెద్ద సంత. పశు విక్రయాలు జరుగుతాయి. అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పెట్టా నేను. ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ అని చెప్పేసి మామూలుగా ఎక్కడైనా మటన్ గాని, పూలు గాని ఏవి అన్ని కూరగాయలతో సహా అక్కడే దొరికే విధంగా అక్కడ పెట్టినాం. దాన్ని ప్రస్తుతానికి కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిలిపేసిర్రు. హ్మ్. అదే రకంగా అక్కడ ఏం జరుగుతున్నాయంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. దానికి కేంద్రంగా తయారు చేసిర్రు. కాంగ్రెస్ హయాంలో టూరిస్టు పాలనలో అసాంఘిక కార్యక్రమాలకు టూరిస్ట్ ఎవరు? ఉత్తమ దంపతులే. హ్మ్. ఎప్పుడొస్తారో, ఎప్పుడు పోతారో ప్రజలకు తెలవదు, వాళ్ళకి తెలవదు. వాళ్ళకి కాలక్షేపం అనుకుంటే కోదాడ గుర్తొస్తది. ప్రజలకి ఎప్పుడన్నా అవసరం అనుకుంటే హైదరాబాద్ వచ్చినా దొరికే పరిస్థితి ఉండదు. అది అందరికి జగమెరిగిన సత్యం. కాబట్టి టూరిస్టు పాలనలో ఈరోజు కోదాడు పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. సంతలో అసాంఘిక కార్యక్రమాలు మొదలైనయి. ఆడ పశు విక్రయాలు గాదు. అడిగేటోడు లేడు. లేవు. హ్మ్. రైట్. ఇంత చెప్తున్న బొల్లమల యాదవ్ తన ఎమ్మెల్యే పదవీ కాలంలో కోదాడకు చేసిన 3 పనులంటే ఏం చెప్తారు? వైకుంఠ ధామాలు ఎవరు చేయలేదండి. ప్రతి గ్రామానికి ఒక వైకుంఠం. అంతా ఇచ్చారుగా, కేసీఆర్ ఇచ్చారుగా. మా హయాంలో కావటం కూడా అది మా అదృష్టంగానే భావిస్తాం కదా. అప్పటి వరకు గ్రామాలలో కనీస సదుపాయాలు లేని గ్రామాలలో ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వైకుంఠ ధామాన్ని శాశ్వతంగా అది ట్యాప్‌కొకళ్ళు కట్టేది కాదు కదా. అవును. అవును. మా టర్మ్ అయిపోగానే ఇంకొకళ్ళు వచ్చేసి మళ్ళీ ఏదో చేసేది కాదు కదా. శాశ్వత పరిష్కారం కోసం ప్రతి గ్రామంలో ఆ సమస్య తీరటానికి వైకుంఠ ధామాలు కట్టాం. అదే రకంగా అనంతగిరి రోడ్‌లో చెరువు పక్కన మినీ ట్యాంక్ బండ్‌ని డెవలప్ చేయడంతో పాటు చెరువునంతా పెద్ద చెరువు అది. దాదాపుగా 600, 700 ఎకరాల ల్యాండ్ అది. హ్మ్. ఉందా 600, 700 ఎకరాల ల్యాండు అంటే లేతే అది కూడా ఆక్రమించేంత వరకు కబ్జాకు గురైందా? ఆక్రమించారనుకోండి బేసికల్లీ. సో, అక్కడ నెక్లెస్ రోడ్డుకు పక్కన ఆనుకోని బిర్లా మందిర్ హైదరాబాద్‌లో ఏ రకంగా ఉంటదో, ఆ రకంగా కోదాడికి ఆ ట్యాంక్ బండ్‌ని ఆనుకొని పెద్ద గుట్ట మీద లింగవంతుల స్వామిని కట్టగలిగాం. అది ఒక మైల్‌స్టోన్. అంటే నా జీవితంలో ఆధ్యాత్మికంగా ఒక భగవంతుని గుడిని మొదలుపెట్టి పూర్తి చేసే అవకాశం అది వంశపారంపర్యంగా చెప్పుకునే విధంగా యెస్. అవకాశం నాకొచ్చింది. అదే రకంగా సెంట్రల్ లైటింగ్ అంతవరకు కనీసం కోదాడు పట్టణాన్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి అప్‌గ్రేడ్ చేసినా పట్టించుకున్న నాదుడు లేడు. సెంట్రల్ లైటింగ్ నేనే చేసిన. 100 బెడెడ్ హాస్పిటల్ చేసిన. కోర్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడు నుంచి మామూలుగా హుజూర్‌నగర్ ఎత్తుకుపోయిండు. అటువంటి మళ్ళీ ఇక్కడ అవసరాలకు అని చెప్పేసి కోర్టుని మంజూరు చేపించి 25,00,00,000 రూపాయలతోని కొత్త భవనాన్ని మంజూరు చేపించాం. సో, చేయాల్సినంత చేసినా ఓటమిని చవిచూడాల్సొచ్చింది. సో, జరిగిపోయింది గతం. సో, ఇప్పుడు నేను కాన్ఫిడెంట్‌గా ఓటమి అనంటే కేసీఆర్ గారు చేసిన దాంతోని పోలిస్తే ఈ దేశంలో గాని, ఏ రాష్ట్రంలో గాని కేసీఆర్ గారు చేసిన విధంగా ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ఎవరు చేసిర్రు? ఏ ముఖ్యమంత్రి కదా! చేయలే. కదా! కేసీఆర్ గారే ఓడిపోయిండ్రు. ఇక్కడ అంతకంటే బాధాకరం ఏముంది? ఇక్కడ ఈ అంశమే నేను మాట్లాడుతున్నాను. కేసీఆర్ ఓడిపోయారా? బొల్లమల్ల యాదవ్ లాంటి ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను ఓడించారా? అదే నేననేది. ఇప్పుడు కేసీఆర్ గారు చాలా మందిలో ప్రచారం ఏం జరిగిందంటే ఎన్నికలప్పుడు మల్లయ్య యాదవ్ ఓడిపోవాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కొంతమంది ప్రచారం చేసిర్రు. మల్లయ్య యాదవ్ ఓడిపోయి కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? అంటే మల్లయ్య యాదవ్ అంటే ఒక నియోజకవర్గం కాదు. మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని అన్నారు. లాజికే లేదు కదా. కేసీఆర్ మీద కోపం లేదు ప్రజలకి. కానీ కొంతమంది నాయకులు చేసిన పనులు, పాపాలు, శాపాలు ఏదైనా ఈ రోజైతే బీఆర్ఎస్ ఇబ్బంది అధికారం పడేది ఎవరు? కోల్పోవటానికి కారణమైంది. ఈ రోజు ఇబ్బంది ఇప్పుడు పడేది ఎవరు? వచ్చిందా? మార్పు వచ్చిందా అందరిలో? ఇప్పుడు మల్లయ్య యాదవ్ మీద కోపము, ఇంకొకళ్ళ మీద కోపము అని చెప్పేసి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోకపోవడం మూలాన ఇప్పుడు జరుగుతున్న నష్టం ఎవరికి? పాయింట్‌కొద్దాం. నల్లగొండ అంటే రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా. అటువంటి జిల్లాలో అదే నల్లగొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డితో వైరం ఏంటి అసలు మీకు? నాకేం వైరం ఉంది? వ్యక్తిగత వైరం ఏం లేదు. ఫోటోలు వేసుకోనంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫోటోలు ఆ రోజు కార్యక్రమానికి ఎవరైతే వస్తారో వాళ్ళ ఫోటోలు ఇస్తాం. అంటే నల్గొండ జిల్లా ప్రతినిధిగా ఉన్నారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. ఏ కార్యక్రమానికి వచ్చినా రాకపోయినా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బొమ్మేస్తాం. ఇవాళ ఏ పార్టీ వాళ్ళు ఉంటే ఆ పార్టీ వాళ్ళు వేసుకుంటారు. ఆ రకంగా ప్రోటోకాల్ దగ్గరకు వచ్చేటప్పటికి రాష్ట్ర అధ్యక్షులు తెస్తాము,
మాజీ ముఖ్యమంత్రులు తెస్తాము. అది సహజంగా జరిగేది. ఆ రోజు కార్యక్రమానికి ఎవరొస్తే వాళ్ళ ఫోటోలు సో, ప్రోటోకాల్ వివాదం అంటారు. జగదీష్ రెడ్డితో ఎక్కడ ఎటువంటి విభేదాలు లేవు. నాకెవరితో వ్యక్తిగతంగా ఏం లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరితోని ఘర్షణ పడాల్సిన అవసరం నాకు లేదు. నన్ను చూసి జీర్ణించుకోలేక ఈర్ష్యపడితే నేనేం చేయలేను గానీ, ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటారు. నల్లగొండ జిల్లా టికెట్ల కేటాయింపులో జగదీశ్వర్ రెడ్డి సూచనలను, సలహాలను కేసీఆర్ తీసుకుంటారు. తీసుకొని ఉండొచ్చు. నేనేమంటున్నా కేసీఆర్ గారు అనుక్షణం ఎవరితోని సలహాలు, సంప్రదింపులు చేయాలో చేస్తుండొచ్చు. నాకు సంబంధం లేదది. నియోజకవర్గంలో నాకు బాధ్యతలు అప్పజెప్పిర్రు. నా బాధ్యతని పార్టీ ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించటం నా బాధ్యత. దానికి అనుగుణంగా పార్టీ నియమ నిబంధనలకి లోబడి పనిచేస్తుంటా. ఈసారి కోదాడ టికెట్ బొల్లమల్ల యాదవ్‌కు ఖచ్చితంగా వస్తుందా? అధిష్టానం నుంచి సిగ్నల్స్ ఉన్నాయా? సిగ్నల్స్ అనేది మామూలుగా ఎవరికిచ్చిర్రు ఇప్పటివరకు? ఎవరికో ఇచ్చి నాకు ఇయ్యలేదనేది ఏం లేదు గదా! నమ్మకం ఉందా వస్తదని టికెట్? అరే నేను పార్టీలో లేనప్పుడే నాకు టికెట్ ఇచ్చిర్రండి. అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎప్పుడైనా. హ్మ్. పార్టీలో లేనప్పుడు గూడా నన్ను పిలిచి టికెట్ ఇచ్చిర్రు కేసీఆర్ గారు. పార్టీలో ఉన్నప్పుడు గూడా చాలా మందిరి చెవులు పగిలిపోయేటట్టు మా కేసీఆర్ గారి దగ్గర చెప్పిర్రు అని చెప్పేసి వేదిక మీదనే ప్రచార సభలో కేసీఆర్ గారే చెప్పిర్రు. మల్ల యాదవ్‌కి 6 నెలల ముందు నుంచి చెవిలో జోరీగ లెక్క జూరి టికెట్ ఇయ్యొద్దు, టికెట్ ఇయ్యొద్దు అన్నారు. గెలిచినా ఓడిపోయినా మల్ల యాదవే అభ్యర్థి అని చెప్పిన. ఈ జనాన్ని చూస్తే ఆల్రెడీ గెలిచిపోయినట్టే అని చెప్పేసి గెలిచిపోయినట్టే. ఆ! కేసీఆర్ కరెక్ట్. గారే ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు పాయింట్‌కొచ్చారు. జనాల మీద నమ్మకంతో బొల్లమల్ల యాదవ్ జనాల్లోనే ఉంటున్నాడు గాబట్టి టికెట్ ఇద్దామని కేసీఆర్ ఇచ్చారు. 56,000 పైచిలుకు ఓట్లతో ఓటమి. ఇప్పుడు కేసీఆర్ ఒకసారి ఆలోచనలో పడరంటారా ఈ విషయంలో? అంటే నాకంటే శక్తిమంతుడు ఉంటే మామూలుగా టికెట్ ఇస్తారేమో. నాకు ఆ రోజు అంత జనాదరణ ఉన్న తర్వాత కూడా 50,000 ఓట్లతో నేను ఓడిపోతే, రేపు నాకంటే శక్తివంతుడు ఉంటే మరి ఏ జనాదరణతోని మామూలుగా ఓట్లేస్తారు, ఎయ్యరు అనేది వారికుండే అనాలిసిస్ వాళ్ళకుంటది. అంటే ఆర్థిక శక్తివంతులు చాలామందున్నారు. ఈసారి టికెట్ ఆశించే వాళ్ళు గూడా చాలామందున్నారు. కానీ ప్రజాబలంలో బొల్లమల్ల యాదవ్‌ని ఢీకొట్టగలరా? అంటే ఇప్పుడు నేను గాకపోతే, నా నియోజకవర్గం గాకపోతే ఓడిపోయినోళ్ళందరూ ఆర్థిక శక్తి లేకనే ఓడిపోయారా? అంటే ఇప్పుడు చూసే సమీకరణాలండి. ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ గూడా కేవలం ఆర్థిక విషయాలే ఆలోచన చేయదు. ప్రజలల్లో ఉన్నారా లేదా అనేది చేస్తది. అందరూ డబ్బులున్నోళ్ళు డబ్బులు ఖర్చు పెడితేనే అనంటే కాదది. ప్రజలు గూడా ఎవరి దగ్గర తీసుకున్నా ఎవరికి ఓట్లేయాలో వాళ్ళకే ఓట్లేస్తారు. ఆళ్ళు డిసైడ్ అయిపోయారు. యాహ్! బొల్లమల్ల యాదవ్ రాజకీయం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ అది యూత్‌గా ఉన్నప్పుడు. సో, రేవంత్ కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత గానీ, లేదు రేవంత్ సీఎం అయ్యాక పార్టీ చాలామంది మారారు. అప్పుడు గానీ తెలుగుదేశంలో ఉన్న సాన్నిహిత్యంతో ఏమైనా పిలుపొచ్చిందా? పిలిపెందుకు ఆయన పోతున్నప్పుడే. అంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ. ఆయన కాంగ్రెస్‌లోకి పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడే నాతోని నువ్వు గూడా రా అని చెప్పేసి అడగటం జరిగింది. కానీ నాకక్కడున్న సమీకరణాల వల్ల నేను పోలేదు. రేవంత్ రెడ్డి మీద కోపం గాదు. నాకు ఆడ సమీకరణాలు కుదరవు గాబట్టి, నువ్వు నాకు రేపు జరగబోయే పరిణామాలలో హెల్ప్ చేయలేవు అని చెప్పేసి నేను నిర్దిష్టంగా చెప్పా. సో, ఎందుకు కోదాడ వాళ్ళకి అంటే ఆయన పోయిందే కాంగ్రెస్‌లో కొత్త. ఉన్న కాంగ్రెస్ వాళ్ళని కాదని చెప్పేసి నాకు అకామిడేట్ చేయలేడు గాబట్టి నేను ఆ రోజు అక్కడ ప్లేస్ లేదు, తిరస్కరించడం స్కోప్ లేదు. జరిగింది. హ్మ్. లేదు. హ్మ్. ఆ తర్వాత మామూలుగా కొంతకాలం కలిసి తిరిగినాం కాబట్టి ఆ ఫ్రెండ్‌షిప్ ఉంటది. హ్మ్. ఎప్పుడైనా కానీ కలిసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా చూడటానికి కామ్‌గా కనిపిస్తారు. ఆయన పనేదో ఆయన చేసుకొని పోతారు అనేది చాలామంది టాక్. సో, ఇటీవల ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఓ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో ఎవరో సీఎంకి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు. ఏ మంత్రో అనేది టాక్. సో, ఏంటి అటువంటి మాటలు ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయా అసలు? ఉత్తమ్‌లో ఇదుందా? అన్న వర్డేంటి? ఏదో ఒక వర్డ్. బాస్టర్డ్ అనే వర్డ్ వినపడింది అనేది టాక్. ఆ వర్డ్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే మాట్లాడగలుగుతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య బాస్టర్డ్ అని చెప్పేసి కార్యకర్తల్ని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కోదాడలో రాత్రి 11 గంటల తర్వాత ఫోన్ చేసి తిట్టిన సందర్భాలున్నాయి ఆయనకి మొదటి నుంచి. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు జీర్ణించుకోలేదు. ఆయన సీఎం అయిన తర్వాత కూడా అది ఆయన ఊత పదమా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి బొమ్మలు తగలబెట్టిన చరిత్ర ఆయనకుంది. ఎవరికి? ఉత్తమ్‌కి. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకు తగలబెట్టాల్సి వైఎస్ వచ్చింది? విగ్రహాలను కూడా తగలబెట్టిండు గదా! ఆయన తప్ప ఇంకొకళ్ళు నచ్చరు. కాబట్టి ఆయనకు అధిష్టానము ఇటువంటిదనేది గాకుండా ఆయనే మామూలుగా బాస్ అనుకుంటాడు. ఇంకోటి అనుకుంటాడు. ముఖ్యమంత్రి కావాలన్న కల ఉంది కదా! అయ్యే సరే సూచనలున్నాయా? అందరికి సాధ్యం గాదు గదా! అయ్యే సూచనలున్నాయా? అందరికి ఉంటది కోరిక. కానీ సాధ్యం గావాలి గదా!
దానికి కూడా కొన్ని అవలక్షణాలు కావాలి కదా. అవుదామనే కోరుకుంటే కాటమని అనేది అంత ఈజీ కాదు కదా. సో రేవంత్ రెడ్డి గారి కనీసం పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, సీఎంగా ఉన్నప్పుడు కానీ బొమ్మలు కూడా పెట్టకుండా బర్త్‌డే కార్యక్రమాలకు కూడా వేరే పార్టీ కార్యకర్తలు బొమ్మలు పెడతా అంటే కూడా అభ్యంతరం పెట్టిన సందర్భాలున్నాయి. మళ్ళా అదే ఉత్తమ్ కుమార్ రెడ్డితోని రేవంత్ రెడ్డి తొడపాశం పెట్టి సన్నబియ్యం ప్రారంభ కార్యక్రమం ఆయన నియోజకవర్గంలో పెట్టించాడు. సో అది ఏంటి హీరోయిజం. అది రేవంత్ హీరోయిజం. రేవంత్ రాజకీయమా? సారీ, రాజకీయాలు పక్కన పెడదాం. రేవంత్తో సాన్నిహిత్యం ఉంది, కలిసి పనిచేశారు కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్లో ప్రస్తుతం రేవంత్ చేస్తున్న రాజకీయాన్ని ఎలా చూస్తున్నారు ఒక రాజకీయ నాయకుడిగా? అంటే ఆయన మొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనని. ఆయన చెయ్యలేక ఆయన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల సాకులు చెప్తా ఉన్నాడు ఎవరు? రేవంత్. రేవంత్ రెడ్డి. ఈరోజు పరిపాలనా పరంగా ఆయన ఫెయిల్ అయిపోయిండు. ప్రజల దగ్గర చులకనైపోయిండు. పార్టీలో శక్తివంతుడైతే అయ్యుండొచ్చు. కానీ ఈరోజు ప్రజలకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిండు. సో మరొకసారి అధికారం 2034 వరకు నేనే సీఎం అంటున్న రేవంత్కి ఆ ఛాయలు కానీ అవకాశాలు కానీ లేవా? ఇప్పుడు ఆయన ఎట్లా కలలు కంటుండో తెలియదు. ఆయన ఎవరి ఆశీస్సులు తీసుకుంటుండో తెలియదు. రేపటి భవిష్యత్తులో ఆయన 2034 దాకా ఉండటానికి ఏమైనా ప్రెసిడెంట్ రూల్ తెచ్చుకుంటుండా, మోడీ గారి ఆశీస్సులు తీసుకొచ్చుకుంటుండా, రాహుల్ గాంధీ ఏమైనా ఓట్ల మిషన్లు కొనిస్తుండో తెలియదు. కాబట్టి డెమోక్రటిక్ సిస్టంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 5 సంవత్సరాలు ప్రజలు ఎవరిని కావాలనుకుంటే ఉన్నోళ్ళని దింపేస్తారు, లేకపోతే ఉన్నోళ్ళని కొనసాగిస్తారు. ఆ క్రమంలో ప్రజల తీర్పు అది. రేవంత్ రెడ్డి అనుకుంటే కాదు, నేను అనుకుంటే కాదు. బొలమల యాదవ్ గురించి ఒక క్వశ్చన్, డిబేట్స్కి ఎక్కువ అటెండ్ అవుతూ ఉంటారు. సో మీకు ఇష్టం ఉంటే ఆన్సర్ చేయండి, లేకుంటే లేదు. ఇంకా డిబేట్స్లో గ్రీన్ టీ తాగుతున్నారా? అర్థమైందా నేను అడిగింది ఏంటో? ఎస్, నేను ఎప్పుడు గ్రీన్ టీ తాగుతా. నేను అన్నది అర్థమైందా? బ్లాక్ కాఫీ అది. బ్లాక్ కాఫీయా? యా, రోజు తాగుతా. రోజు బ్లాక్ కాఫీ తాగుతా. రోజు కప్పు మామూలుగా మీరు ఇప్పటికి కూడా అబ్జర్వ్ చేయండి, కప్పు ఉంటుంది. ఆ రోజు దురదృష్టవశాత్తు మా పని వాళ్ళు ఎవరో ఉండి అర్జెంటుగా ఇవ్వమని అంటే అప్పుడే వచ్చిన నేను బయట నుంచి. ఆ డిబేట్ టైం అయింది. అర్జెంటుగా యథావిధిగా ఇచ్చే టైం ప్రకారం ఇచ్చారు. కాకపోతే ఆ ఇచ్చే కప్పు బదులు గ్లాస్లో పోసారు. నేను అది పెద్ద నోటీస్ చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి తాగాను. నాకు బ్లాక్ కాఫీ. నేను ఏదైనా చేస్తే బహిరంగంగా చేస్తే దాపరికం ఏముంది. ఒకవేళ డిబేట్కి నేను ఒకవేళ వేరే కండిషన్లో ఉన్న డిబేట్కి రానంటే నన్ను ఎవరు కొట్టరు. ఎస్. కానీ పెద్ద వివాదం అయింది కదా అధిష్టానం దగ్గర, వివాదం ఏం ఇటువంటివన్నీ కాదు. కూడా. కొంతమంది చిత్రీకరించాలనుకున్నారు. సో దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. ప్రజలు అర్థం చేసుకున్నారు కదా. నియోజకవర్గంలో నేనేంటి అనేది తెలుసు కదా. బయట కూడా నాకు తెలిసిన సర్కిల్, ఫ్రెండ్స్ నేనేంది అనేది తెలుసు కదా. నేను ఎప్పుడు అటువంటి మామూలుగా దానికేం బానిస కాదు. మద్యానికి బానిస కాదు, ఇంకోటి కాదు. టీ ఇంట్లోనే తాగాలి, కాఫీ ఇంట్లోనే తాగాలి అని రూల్ ఏం లేదు కదా. ఎలా అవకాశం ఉంటే అలా తాగుతాం. ఆ రోజు గ్లాస్ అవైలబుల్ ఉంది, గ్లాసులో తాగిన నేను. ఆ గ్లాసు రచ్చ రాజేసింది. అంటే వాళ్ళకి విజ్ఞత ఉండాల. అది ప్రతిదాన్ని మనం ఇంకో రకంగా మార్పిడి చేసి ప్రచారం చేస్తే అది ఎంతవరకు విజ్ఞత అనేది, సంస్కారం అనేది సంస్కారవంతులకు తెలుస్తుంది. సంస్కారం లేనివాని గురించి ఏం చెప్తాం? ఏది చేసినా కానీ వానికి అట్లే ఉంటుంది. శ్రీరామ అంటే పూతులెక్కిన పడుతుంది. యా, శ్రీరామ అన్నారు కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తుంది. ఉత్తర తెలంగాణలో వాళ్లకు నాయకులు ఉన్నారు. దక్షిణ తెలంగాణలో నాయకత్వ లేమి కనపడుతోంది. నితిన్ నబీన్ ఓపెన్గా ఆఫర్ ఇచ్చారు, మా పార్టీ డోర్స్ ఓపెన్ చేసింది, ఎవరైనా రావచ్చు అని చెప్పి. దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా చూస్తే అటు ఖమ్మం జిల్లాలో ముగ్గురు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక నల్గొండకు వస్తే బొల్లమల్ల యాదవ్ కనపడుతూ ఉన్నాడు. బొల్లమల్ల యాదవ్ కాషాయ కండువా కప్పుకోబోతున్నాడా? నాకు అవసరం లేదు, నేను ఎప్పుడు మారను కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు నేను ఆపద కాలంలో నాకు అవకాశం ఇచ్చి పార్టీ అన్ని రకాలుగా ప్రోత్సహించారు. ఎంతోమంది అడ్డంకులు సృష్టించినా మళ్ళీ నన్నే అభ్యర్థిగా 2023లో కూడా చేశారు. ఎంతోమంది ఎన్నో రకాల క్రీనీడలు ఆడినా నాకు ఇచ్చే ప్రాధాన్యత నాకు ఇస్తున్నారు. ఇటువంటి సందర్భంలో నాకు ఏం తక్కువైందని చెప్పి ఇంకో పార్టీ వైపు చూడాలి అవసరం ఏమున్నది నాకు? అంటే ఒకవేళ రేపు కోదాడ సీట్ రాకపోయినా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతారా? ఆ అనుమానం నాకు లేదు. అవసరం అంతకంటే లేదు. రాదు, రాకపోయినా కంటిన్యూ అవుతారా? 100% మీరు అది విషయం మర్చిపోండి, రాదు అనేది.
రాదు అనే విషయమే ఉండదు. సో, రాదు అనే విషయం టికెట్ వస్తుంది ఉత్పన్నం రైటే. కాదు. టికెట్ వస్తుంది రైటే. ఈసారి 54,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు గదా! గెలుపు గూడా ఆ విధంగానే ఉండబోతుందా? అంతకంటే ఎక్కువ ఉంటది. హ్మ్. సో, దానికి తగ్గట్టు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా? ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు గదా! ఓటేయటం మూలాన జరిగిందేంటి? మల్ల యాదవ్ ఉన్నప్పుడు ఏ రకంగా ఉంది? అవైలబిలిటీ గాని, సర్వీస్ గాని ఏ రకంగా ఉంది? ఈరోజు ఏ రకంగా ఉంది అననేది ప్రజలు పోల్చుకుంటున్నారు గదా! ఆ పోల్చుకునే దాంట్లో మళ్ళీ ఆటోమేటిక్‌గా ఆ రోజు ఏ ఏ ప్రజలైతే ఓట్లేసిర్రో అదే ప్రజలు మళ్ళీ తిరిగి నాకు గూడా ఓట్లేస్తారు. తిరిగి ఓట్లేస్తారు. సో, ఏంటి మరి అటు ఉత్తమ్ మంత్రి అవుతూ ఉన్నాడు ఎప్పుడు అధికారంలోకొచ్చినా. సో, అంత మంత్రి స్థాయి వ్యక్తిని ఢీకొడుతూ ఉన్నారు మొదటి నుంచి గూడా. సరే గెలుపోటములు సహజం. ఈసారి ఒకవేళ ఎమ్మెల్యే అయితే మంత్రి కావాలన్న ఆశ ఏమన్నా ఉందా? ఆశ అందరికుంటది. ఆశ హ్మ్. ఎందుకుండదు? అవకాశం వస్తుందా? అది కేసీఆర్ గారి దయ. కానీ మార్కులు పడుతున్నాయా అధిష్టానం వద్ద తప్పకుండా. ఆ స్థాయిలో? ఇప్పుడు, ఆ స్థాయిలో ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాము. హ్మ్. మా పనితీరేంటి? పార్టీ పట్ల కమిట్మెంట్ ఏంటి? అననేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటారు. అధిష్టాన పరంగా కేసీఆర్ గారు, వారి సంబంధికులు. డెఫినిట్‌గా రేపు అవకాశం వచ్చినప్పుడు పార్టీకి ఏ కమిట్మెంట్‌తోని పనిచేసినామో, ఎట్లా ఉంటే బావుంటది, సామాజిక సమీకరణాలు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కాబట్టి, డెఫినిట్‌గా భవిష్యత్తు తప్పకుండా ఊహిస్తాం గదా! బీఆర్ఎస్ ఓడిపోవటానికి ప్రధాన కారణం 3 జిల్లాలు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్. సో, ఏంటి అసలు నల్లగొండ జిల్లా నేతలంతా ఓటమికి సంబంధించి సమీక్ష చేసుకున్నారా? ఒకరికొకరం కలిసి అడుగులు వేస్తేనే విజయం వస్తోంది అని ఆలోచించుకున్నారా? ఆ దిశగా వ్యూహాలు పన్నుతున్నారా? అంటే పార్టీ అధిష్టానం తప్పకుండా ఇటువంటి విషయాలలో దృష్టి సారిస్తది. చేయాల్సిన వ్యూహాత్మకమైన నిర్ణయాలు భవిష్యత్తులో చేస్తది. కానీ కలిసికట్టుగా వెళ్ళాలిగా నాయకులందరూ. ఆ పరిస్థితి ఉందా నల్గొండ జిల్లా రాజకీయాల్లో? అంటే గతంలో మామూలుగా ఇట్లా నష్టపోయినందుకు దానికి బాధ్యత వహించిన ఆ జిల్లాకు సంబంధించి నేతృత్వం వహించినోళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? అయిపోయింది ఇంకా దాని గురించి అయిపోయింది. అదే, ప్రస్తావన అదే, లేదు. అదే. హ్మ్. కాబట్టి రేపటి భవిష్యత్తులో పార్టీ గెలవడానికి ఏం నిర్ణయాలు కావాలో అది అధిష్టానం ఆల్రెడీ ఆలోచిస్తూనే ఉంటది. సో, ఆ సిగ్నల్స్ వస్తున్నాయా? పార్టీ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూనే ఉంటది కదా! పార్టీ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలి? ఏంటి? ఏం సంగతి? రెండోది మేము ఒకసారి ఓడిపోయినాం. అంతకుముందు గెలిచినాము. మళ్ళీ గెలవడానికి ఏం చేయాలనేది సమీకరణాలు ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటాం గదా! హ్మ్. సో, ఆ సమీకరణాల్లో బిజీ ఉన్నారు. రైట్. ఒక రకంగా తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే, యువతరం అనేది ఇప్పుడు ఢిల్లీలో ఏ ఉద్యమం అయితే వచ్చిందో, ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అదే శాఖ తాకింది. అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆ యువతరం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. ఉద్యమకారులకు అన్యాయం జరిగింది తెలంగాణలో. అందులోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేయలేకపోయారు. ఇప్పటికీ కూడా వాళ్ళలో ఆ ఆవేశం, ఆ బాధ ఉంది అనేది పార్టీ కూడా గుర్తించినట్టుంది. సో, ఏం చేయబోతుంది భవిష్యత్తులో? మీరన్నట్టే అప్పటి వరకు ఏదో మామూలుగా వేరే వాళ్ళు చేసేది బీఆర్ఎస్ చేయలేకపోయిందని చెప్పేసి ఒక భ్రమలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయింది. యువతరాన్ని పక్కదోవ పట్టించింది. ఇయాల ఏం చేసిండ్రు? ఉన్నయి కూడా లేకుండా చేసిర్రు. కాబట్టి చెప్పినంత ఈజీ గాదు. అది ఒక సైంటిఫిక్‌గా చేయాల్సిన అవసరం ఉంటది. అందరిని సామూహికంగా ఉన్నోళ్ళని ఒక్కళ్ళనే ఒక్కటేసారి అకామిడేట్ చేయటం అనేది సాధ్యపడదు. ఆ క్రమంలో ఆ రోజు జాబ్ నోటిఫికేషన్‌లు ఇచ్చింది, ఉపాధి అవకాశాలు చూపించింది, అనేక రకమైన మార్గాలు ప్రభుత్వం చూపించింది. కేసీఆర్ గారు మార్గదర్శకత్వం వహించారు. కానీ ఇంతకంటే మెరుగ్గా మేమేమో చేస్తామని చెప్పేసి అరచేతిలో వైకుంఠం చూపించారు కాంగ్రెసోళ్ళు. ఈరోజు నడిబజార్లో ఏసిర్రు. ఈయన కంటే కేసీఆరే దేవుడు. 100 రెట్లు మాకు బాగా చేసిండని చెప్పేసి అదే నిరుద్యోగులు చెప్తున్నారు గదా! కాబట్టి మాటలు చెప్పటం గాదు, చేతలు చేసి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు. రేపు మళ్ళీ ఈ యువతరం అంతా నడుం బిగించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి సన్నద్ధమవుతుంది. చాలా పథకాలు మీరన్నారు. కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఎవరూ ఇవ్వలేదు. అసలు ఎందుకు ఓడిపోయామనేది ఆలోచించుకోవటానికే సమయం పట్టింది. చాలా పథకాలు గొర్రెల పెంపకం కావచ్చు, తర్వాత దళిత బంధు కావచ్చు, ఇటువంటి పథకాలన్నీ కూడా కేసీఆర్ ఇచ్చిన ఒక 48 మంది ఎమ్మెల్యేల లిస్టు నా దగ్గరుంది. దాంట్లో అవకతవకలు జరిగాయి. ఆ ఎమ్మెల్యేల హస్తం ఉంది అని చెప్పి. అందులో బొల్లమల యాదవ్ పేరు కూడా ఉందా? ఉంటే చర్యలు తీసుకునేవాళ్ళుగా. లేదా? ఉంటే చర్యలు తీసుకుంటారు గదా! ఆటోమేటిక్‌గా. ఎందుకు అంటే మాక్ మ మీకేం ఎందుకంటే సమాచారం ఉందో తెలీదు గానీ, నా పేరుందననే విషయం మీరు చెప్పేంత వరకు తెలీదు. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆ ప్రస్తావన అహా! అధిష్టానం దగ్గర నుంచి నేను గాని, మీ కేసీఆర్ పేరుందని గారు అనట్ల. 48 మందిలో ఎందుకు మీ మీ లేదు. ఎందుకు మిమ్మల్ని స్ట్రెస్ చేసి అడగాల్సొచ్చింది అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం. 50-60% మంది బీసీ
ప్రజలున్న నియోజకవర్గం కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున నిధులొచ్చుంటాయి. సో, ఆ కోణంలో చాలామంది మీపై విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఉంది గదా! సో, దానికేమన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? కట్టుకథలతోని కొన్ని విమర్శలు చేసిర్రు. అది మీ ఛానల్‌లో గూడా వచ్చినాయి. కట్టుకథలతోని విమర్శలు చేస్తే దానికి ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం లేదని చెప్పేసి మానేసినాం, వదిలేసినాం. అదే రకంగా ఈరోజు ఏదైనా జరిగితే అధిష్టానం తప్పకుండా పిలిచి మాట్లాడతది కదా! ప్రజల దగ్గర కూడా చులకన భావం ఏర్పడతది కదా! కాబట్టి అటువంటి ప్రస్తావన పార్టీ అధిష్టానం దృష్టిలో లేదు. నేను తప్పులు చేయాల్సిన అవసరం నాకు లేదు. కోదాడ ప్రజలు మాట్లాడే మాట ఎట్లుంటది అంటే, నాకు గూడా కాస్త పక్కనే గాబట్టి సూటిగా మొహం మీదే మాట్లాడేస్తా ఉంటారు. సో, ఏంటి అంటే ఓటమి తర్వాత ప్రజల్లోకెళ్ళినప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే అని చూడరు, మంత్రి అని చూడరు, ఏదని చూడరు. లెఫ్ట్ అండ్ రైట్ మాట్లాడే మనస్తత్వమే నల్గొండ జిల్లా ప్రజలకేముంటదంటే ఇంక అందులో కోదాడ ప్రజలకు కొంచెం. సో, ఎట్లా అనిపిచ్చింది ఓటమి తర్వాత ప్రజల్లో తిరుగుతుంటే? అప్పుడు ఎట్లుందో తర్వాత కూడా అట్లనే. నాకేం పెద్ద మార్పు ఎప్పుడూ చూపియలేదు ప్రజలు. మొదట్లో ఏ రకంగానైతే నన్ను అభిమానించిరో, ఆదరించిరో, అదే రకమైన ఆదరణ, అభిమానం మొన్న కూడా కొనసాగింది. ఇవాల్టికి కూడా కొనసాగుతా ఉంది. ఎన్నికలప్పుడు కూడా ఏ ఒక్కళ్ళు ఓడిపోతారు అని చెప్పలే. ఏ సర్వేలు చేసినా గాని. ప్రత్యక్షంగా నా ముఖం మీద ఎవరు చెప్పకపోవచ్చు, చెప్పుండకపోవచ్చు. కానీ ఏ సర్వేలు కూడా గెలుస్తారే తప్ప ఓడిపోతారని చెప్పేసి మళ్ళా ఏదో ఓడిపోతున్నారని చెప్పలేదు. యాదృచ్ఛికంగా 2 రోజులలో జరిగింది. ఆ జరిగిన దానికి కారణాలు ఏంటి అనేది విశ్లేషించుకుంటే దానికి రకరకాల కారణాలు కాంగ్రెస్ గాలి, డబ్బులు రకరకాల కారణాలుండొచ్చు. కానీ అంత మాత్రాన నేను ఓడిపోయినంత మాత్రాన నన్ను కాదనుకోని కోదాడ ప్రజలు ఎప్పుడు అనుకోలేదు. నన్ను పరాయి వాడిగా చూడలేదు. సో, వేరే వ్యక్తిగా చూడలేదు. కోదాడ బిడ్డే. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏం జరగబోతుంది? అంటే ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు. అందులోనూ ఎమ్మెల్యే యాస్పిరెంట్‌గా ఉన్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యే కూడా కాబట్టి. సో, నియోజకవర్గాల పునర్విభజనలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంటుందా కోదాడకి? ఒకవేళ జరుగుతూ ఉంటది. 2009లో పునర్విభజన జరిగినప్పుడు మాకు మేడచెరువు పోయింది. మోతే యాడ్ అయింది. ఈసారి కూడా ఒకవేళ పునర్విభజన జరిగితే 1,80,000 నుంచి 2,00,000 జనాభాతోని ఒక నియోజకవర్గం అని అంటున్నారు. మా దగ్గర అదనంగా ఇంకో 40,000-50,000 మంది జనాభా ఉంటారు. 40,000-50,000 మందికి సంబంధించినంత వరకు అదనంగా ఉన్న జనాభా ఉన్న మండలాల్ని ఏ మండలం తీస్తారో, ఏ మండలం కలుపుతారో తెలియదు కదా! కాబట్టి మనం ఇప్పుడే ఏ మండలం ఉంటది, ఏ మండలం పోతది అని చెప్పలేము. కానీ నేను 20 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నా. నా ప్రయాణం మా నియోజకవర్గమే కాదు. చుట్టుపక్కల నియోజకవర్గాలు తెలుసు. ఉమ్మడి నల్గొండ తెలుసు. కాబట్టి ఏ నియోజకవర్గంలో ఉన్న వేరే మండలాలొచ్చి కలిసినా, లేపోతే ఆ నియోజకవర్గం ఇంకేదైనా రిజర్వేషన్ అయినా, ఇంకో పక్క నియోజకవర్గానికి పోయి పోటీ చేస్తాం. అక్కడైనా గెలుస్తాడా బొల్లమల యాదవ్? అంటే గెలవటానికి ఒక వ్యక్తే పనిచేయడు. పార్టీ పనిచేస్తది. పరిస్థితులు పనిచేస్తాయి. వ్యక్తిగా నాకు ఇంతో అంతో నా అభిమానం కొంత ఉంటది. ఏ ఏ గెలిచిన వ్యక్తికైనా, గెలవగలిగే వ్యక్తికైనా పార్టీ ప్రధానమైతది. 80%, 90% పార్టీ అయితే, ఆ 10, 20% క్యాండిడేట్ అయితాడు. ఆ 10, 20% క్యాండిడేట్‌గా నాకుండే అభిమానం ఎప్పుడు ప్రజలలో చిరస్థాయిగా ఉంది. చాలా టెంపుల్స్ హుజూర్ నగర్ కావచ్చు, కోదాడ పరిసర ప్రాంతాల్లో చాలా టెంపుల్స్ ఉంటాయి. ప్రాచీనమైన టెంపుల్స్. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, వాటిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు కూడా మంచి మంచి దేవాలయాలు ఉన్న హుజూర్ నగర్ అవ్వచ్చు, కోదాడ పరిసర ప్రాంతాల్లో ఎందుకని ఈ నాయకులకు ఆ చిత్తశుద్ధి లోపించింది? అంటే దేవుడి మీద కూడా రాజకీయం వద్దులే గానీ, నేనేమంటా అంటే, నేను 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఎన్ని గుళ్ళకి శంకుస్థాపనలు చేసినో, అన్ని గుళ్ళు సంపూర్ణంగా 1 సంవత్సరం కాలంలోనే పూర్తి చేసుకున్నాయి. నేను 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే ఎప్పుడో 100 సంవత్సరాల నాటి బొడ్రాయిలు తీసి, మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. ఆ అదృష్టం ఆ భగవంతుడు నాకిచ్చిండు. ఇయాల నా నియోజకవర్గంలో ఉన్న 100 గ్రామాలుంటే 100 గ్రామాలలో దాదాపుగా మెజారిటీగా ఒక 50, 60 గ్రామాలు కొత్తగా బొడ్రాయి యేసుకున్నయున్నాయి. పునఃప్రతిష్ఠ చేసుకున్నయున్నాయి. ఆ అదృష్టం నా చేతుల మీద జరగటం అది భగవంతుడు నాకిచ్చిన అవకాశం. అదే రకంగా అప్పటి వరకు గుళ్ళు కట్టని కొన్ని గ్రామాలలో నా హయాంలో గుళ్ళు కట్టిర్రు. అంటే మొత్తం నేను కట్టియకపోవచ్చు. నా చేతి ద్వారా శంకుస్థాపనలు జరిగినాయి. ప్రతిష్టలు జరిగినాయి. భగవత్ కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా అయ్యప్ప టెంపుల్ అంటే నేను మీకోటి అనంతగిరి అయ్యప్ప టెంపుల్ ఉంది.
దానికి ఆ రోజు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముహూర్తం కూడా చూడలేదు. మీరొచ్చి కొబ్బరికాయ కొట్టండి సార్ మేము స్టార్ట్ చేసుకుంటామని అన్నారు. యాదృచ్ఛికంగా మేము కొబ్బరికాయ కొట్టిన రోజే మంచి ముహూర్తం అని చెప్పేసి తర్వాత తేలింది. బట్ మొదలుపెట్టినాము, పూర్తయ్యేంత వరకు ఆగలేదు. అసలు పోవటానికి కాలిబాటన కూడా పోయే అవకాశం లేని ఆ గుట్టలో దేవాలయం ఎట్లా కడతారని చెప్పేసి గ్రామస్తులు అనుకున్నారు. ఆడ శంకుస్థాపన చేసినామో లేదో, ఆ అయ్యప్పే అన్నీ చేసుకున్నట్టు కొన్ని నా ద్వారా చేపించుండొచ్చు, కొన్ని మీ ద్వారా చేపించుండొచ్చు, కొన్ని ద్వారా నిర్వాహకుల ద్వారా చేపించుండొచ్చు. ప్రసిద్ధిగాంచి ఈరోజు అన్ని గ్రామాలోళ్ళు వచ్చి నిత్యం భోజనాలు చేసే ఆ దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతా ఉంది. ఆ అదృష్టం నాకు దొరికింది. అప్పటి వరకు ఆడ గుట్ట మీద గుడి కడదామనే ఆలోచన కూడా వాళ్ళకి రాలే. ఇక లింగమంతుల స్వామి కూడా అవును. అంతే. అవును. ఇక రాజకీయాలకొద్దాం మళ్ళీ. కవిత. వారు కేసీఆర్ గారి కూతురుగా ఉన్నంత వరకే వారికి గౌరవం. కవిత చాలా దగ్గర మనిషి ఎవరు అంటే బొల్లమల్ల యాదవ్ అన్న పేరు గట్టిగా వినిపించింది. కాస్త సన్నిహితంగా ఉన్నారు. అందులోనూ బీసీ నినాదం వస్తే బొల్లమల్ల యాదవ్‌ని ముందు పెట్టి రాజకీయం నడుపుదామని కూడా చర్చలు సాగాయి. వాస్తవమా? ఇప్పుడు కేసీఆర్ గారితో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వ్యక్తిగా గౌరవించటం మా బాధ్యత. అదే రకంగా గౌరవించడం. కేసీఆర్ గారిని కాదని పోయిన తర్వాత వారి ఇంటి గడప నేను ఇంతవరకు దొక్కలేదు. వారి ముఖం కూడా చూడలేదు. కేసీఆర్‌ని వెంకటేశ్వర స్వామితో ఎందుకు పోలుస్తారు మీరసలు? నాకు వెంకటేశ్వర స్వామిని నేను మామూలుగా పోయి అక్కడ దర్శనం చేసుకుంటా. ప్రత్యక్షంగా వారి మహిమలు తెలుసు. కానీ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మాదిరిగా మనకు కేసీఆర్. ఎప్పటినుంచి? నన్ను ఆ రోజు ఏ కష్టకాలంలోనైతే ఆదుకొని బీఫామ్ ఇచ్చి, ఆశీర్వదించి, గెలవటానికి నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించిండో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితం ఉన్నంత వరకు, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వారు నా పాలిట దేవుడే. జెండా వదలరు. కేసీఆర్‌ని వదలరా? ఎట్టి పరిస్థితి. ఫిక్స్. లాక్ చేసుకోవచ్చా ఇది? 100%. యాహ్! రైట్. రకరకాల అంశాలు మనం మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకొచ్చేసరికి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా కలిసి ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నా. ఎందుకని ఇద్దరు వేరు 2 వర్గాలున్నాయి. ఎవరికి వారు రాజకీయం చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. అందులోనూ బొల్లమల్ల యాదవ్ ఎవరి వర్గం? అది కేవలం ఊహాజనితమే. ఇద్దరు నాతోని బాగానే ఉంటారు. హ్మ్. ఇద్దరు వర్గాలు లేవా? బాగా ఉంటారు. వర్గాలు లేవా? హ్మ్. అది కేవలం ఊహాజనితమే. బయట కేవలం మీడియా సృష్టి. హ్మ్. అంతే తప్ప వాళ్ళిద్దరు మంచి మీడియా సృష్టా? రా మీ అది కృష్ణార్జునుల మాదిరిగా బావబామరుదులు వరుసకు గాని హ్మ్. రామలక్ష్మణుల లెక్క కలిసి ఉంటారు. అది కనపడుతుందని నేనే చెప్పాగా. ఇదే మీడియాలో చెందిన వ్యక్తి ప్రజాక్షేత్రంలో ఇద్దరు పోరాడుతున్న ఈ అపోహలు ఎందుకొస్తాయని నేనే చెప్పాగా ఒక మీడియా వ్యక్తిగా. మరి మీడియా సృష్టి అంటారు? బయట జరుగుతున్నది ఏదైతే ఉందో అది మీడియా సృష్టే. కొంతమంది రాజకీయంగా సృష్టిస్తున్న వార్తలవి. కానీ వారు వరుసకి కృష్ణార్జునుల మాదిరిగా బావబామరుదులు. కానీ రామలక్ష్మణుల లెక్క అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉంటారు. జై తెలంగాణ అనని బొల్లమల్ల యాదవ్ టీఆర్ఎస్‌లోకొచ్చారు. ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. చాలామంది ఉద్యమకారులకు కోపం లేదా మీ మీద? అంటే ఆ రోజు కేవలం జై తెలంగాణ అని రోడ్ల మీద తిరిగినోళ్ళే జై తెలంగాణ అనుకుంటే ఎట్లా? నేను యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు 610 జీవో ఇంప్లిమెంట్ చేయాలని అప్పుడున్న వీసీతోని కొట్లాడినా నేను. తెలంగాణ కోసం. తెలంగాణ విద్యార్థులకి, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. 610 జీవోని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో నవనీతరావు గారు, మల్లారెడ్డి గారు వైస్ ఛాన్సలర్‌గా ఉన్నప్పుడు కొట్లాడిన వ్యక్తిని నేను. ఆ తర్వాత తెలుగుదేశంలోకొచ్చినా, తెలుగుదేశం నేనొచ్చేటప్పటికి మామూలుగా ఒక ప్రత్యేక శాఖగా ఉంది. తెలుగుదేశం తెలంగాణ శాఖ. ఆ శాఖకి ఎల్ రమణ గారు ప్రెసిడెంటు, రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంటు, నేను జనరల్ సెక్రటరీని. మేము తెలంగాణ కోసం కొట్లాడినాం గదా! లెటర్‌లు ఇచ్చినాం గదా! తెలంగాణ పోరాటంలో పోయినాం. కాకపోతే ఆ రోజు గులాబీ కండువా కప్పుకోలేదు. ఉద్యమం ఒకటే గాని కార్యాచరణ వేరంటారా? హ్మ్. కొంతమందిది హైలైట్ అయింది. కొంతమంది హైలైట్ అవ్వలేదు. కొంతమంది కాదు. అంటే అన్ని పార్టీలు కలిసి సమిష్టిగా ఒక వేదిక మీదకొచ్చి తెలంగాణ కావాలని కొట్లాడాలా అని జెప్పేసి ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం కూడా తెలంగాణ శాఖను ఏర్పాటు చేసింది గదా! ఆ రోజు తెలంగాణ వాదులుగా మేము గూడా తెలంగాణ కావాలని కొట్లాడినాం గదా! సో, మీరు ఉన్నారంటారు ఉద్యమంలో. తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళలో ఉన్నాం. ఉద్యమంలో అంటే రోజు పోయి ఉద్యమాలు చేయకపోవచ్చు. తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళలో మేము గూడా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ గూడా కీలకంగా ఉన్నారు. ఒక కోదాడ జిల్లాకు చెందిన నేతగా. కేసీఆర్ ఇప్పటికీ గూడా కేసీఆర్‌ని వెంకటేశ్వర స్వామితో పోలుస్తారు. భక్తుడిని నేను ఆయనకి అని చెప్తూ ఉంటారు. సో, వీళ్ళిద్దరిలో ఉన్న నాయకత్వ లక్షణాలు ఏమైనా సేమ్ ఉన్నాయా? ఏమన్నా చెప్పగలుగుతారా? వంశీ గారు నా అదృష్టమో,
లేకపోతే నా కష్టపడే తత్వమో, మా తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతమో. నేను 2012లో టీడీపీలో జాయిన్ అయ్యాను. అప్పటిదాకా కాంగ్రెస్‌లో ఉన్నా. కాంగ్రెస్‌లో కూడా నేనున్నప్పుడు మామూలుగా నాకెవరో వచ్చేసి ఏలు పట్టుకొని వచ్చేసి ఈయన నా కొడుకో, మనవడో లేకపోతే మా అల్లుడో ఈయనకు అవకాశం ఇయ్యండి అని చెప్పి ఏ నాయకుడికి పరిచయం చేయలే. నా కష్టం, నా పోరాట పటిమ ఆది నాయకత్వాన్ని గుర్తించే స్థాయికి తీసుకొచ్చింది. ఆ రోజు కూడా ఒక విద్యార్థి నాయకుడిగా నా పోరాటాలే రాజశేఖర రెడ్డి గారు గమనించి కోదాడ నియోజకవర్గాల నుంచి నేను అవకాశం ఇస్తాను. నువ్వు డీలిమిటేషన్ అవుతుందని చెప్పి ప్రోత్సహించారు. ఆ రోజు కూడా నాకు టికెట్ ఇచ్చారు. 2012లోకి చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు అక్కడ స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే. చాలామంది అన్నారు, "ఓహ్! ఇప్పటికి చాలామంది వచ్చిర్రు, పోయిర్రు. ఆయన్నే ఎడ తీస్తారు. మామూలుగా వటవృక్షం లెక్క నీకు బోంగన టికెట్ ఇస్తారా?" అని చెప్పేసి రకరకాలుగా వెకిలి మాటలు మాట్లాడారు. నాకేంటో నా నమ్మకం నాకు తెలుసు కదా! 2012లో నేను చంద్రబాబు గారు పిలిస్తే పోయినా, జాయిన్ అయ్యాను. 2014లో నేను అభ్యర్థిని. 6 సార్లు పోటీ చేసిన అభ్యర్థిని, సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పేసి అప్పుడు తెలంగాణలో 42 మందిలో, 41 మందిలో ఎమ్మెల్యేలు ఉంటే తీసిన ఏకైక సీట్ అది కోదాడిది. అది నాకిచ్చారు. 2014 నుంచి 18 దాకా నాకు అవకాశం ఇచ్చిన పార్టీని కాదని చెప్పేసి రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారం కోసం పరుగులెత్తొద్దని చెప్పేసి నేను టీడీపీలోనే ఉన్నా. చివరి క్షణాల్లో కూటమి పేరు మీద మోసం జరిగింది. కేసీఆర్ గారు పిలిచిచ్చారు. తర్వాత 5 సంవత్సరాలు నా మీద అనేక రకమైన రాజకీయ కుట్రలు చేశారు. కేసీఆర్ గారు ఆశీర్వదించి మళ్ళా 4సారి కూడా ఇచ్చారు. కాబట్టి నేను చెప్పేదేందంటే, టికెట్ల కోసం ఆరాటపడి నేనేదో పరుగులెత్తేదేం లేదు. ప్రజల్ని నమ్ముకున్నా, నా కష్టాన్ని నమ్ముకున్నా, పోరాటం చేసే వ్యక్తుడిగా, ప్రజలలో ఉన్న వ్యక్తిగా నన్ను రాజకీయ పార్టీలు గుర్తించి అవకాశాలిస్తున్నాయి. అదే రకమైన అనుబంధంతోని, నమ్మకంతోని, విశ్వాసంతోని ఆ పార్టీలకు కట్టుబడి పనిచేస్తున్నా. ఐదోసారి టికెట్టు టీఆర్ఎస్ క్యాండిడేట్‌ని. రాబోతుంది అంటున్నారు. ఐదోసారి అంటే ఒక పాంచజన్యం అనుకోండి. ఇక ఇప్పటికైనా చుట్టూ ఉన్న ఏమంటారు అభిమన్యుడు గాని ఛేదించినట్టుగా, పద్మవ్యూహాలను ఛేదించినట్టుగా అటు ఉత్తమ్ పద్మ వ్యూహాలను ఛేదించబోతున్నాడా? ఉత్తమ్ పార్టీ ఉత్తమే. ఆ పార్టీకి ఆదరణ ఉంటదా? లేదా? అనేది రేపు అహా! ప్రజలు నేను వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు వేసే వ్యూహాలను ఛేదించి ఎమ్మెల్యేగా నిలవబోతున్నారా వచ్చే ఎన్నికల్లో? అది నిత్యం చేస్తూనే ఉన్నాడు గదా! హ్మ్. హ్మ్. అయన్నీ ఛేదించుకుంటూ వచ్చిన గదా! అందుకే అడుగుతున్నా. ఇక ముందు ఇంకా పెద్ద ప్రాబ్లమ్ ఏముంది? ఆరంభంలోనే ఇబ్బంది గానోడిని, ఛేదించుకొని వచ్చినోడిని ఇప్పుడేముంది? మరి సొంత పార్టీలో? సొంత పార్టీలో ఆయన కోట్లుండొచ్చు, లేపోతే ఇంకా వేరే ఏదైనా ఉండొచ్చు. నేను చెప్పినా గదా! కేసీఆర్ గారు వెంకటేశ్వర స్వామి లెక్క ఉన్నారు. నా కష్టాన్ని గుర్తిస్తారు. అన్నమయ్య లాంటి భక్తుడా మీరు కేసీఆర్‌కు? 100% అంటే ఒక్క భక్తినే నమ్ముకొని భక్తి పరంగా నాకేదో అవకాశం ఇయ్యాలి, ఆయన్ని కీర్తనలు చేస్తే అని గాదు. నేను ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తున్న వ్యక్తిగా నా కష్టాన్ని గుర్తించి అవకాశం ఇస్తారు. ఆ విశ్వాసం ఉంది నాకు. అంటే కేసీఆర్ జపం చేస్తే కాదు, ప్రజల్లో ఉంటేనే టికెట్ వస్తది. వారు కూడా ఏ నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిర్రు, కష్టపడతాడు, కష్టపడాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ఒక అవకాశం ఇస్తే బాగుంటది అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చారు. వారి ఆశలు ఎక్కడ కూడా సన్నగిల్లకుండా, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిగా నాకు అవకాశం ఇచ్చారు. అదే రకమైన ఆ నమ్మకాన్ని కొనసాగించడానికి నిరంతరం ప్రజల మధ్యలో సేవ చేసుకుంటూ ఉంటా. తప్పకుండా వారు గుర్తిస్తారు. ఈసారి విజయం సాధిస్తారు. డెఫినెట్‌గా. యాహ్! రైట్. సో, కోదాడని వదలను, కోదాడ ప్రజానీకాన్ని వదలను, కేసీఆర్‌ని వదలను, గులాబీ జెండాను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కోదాడ బిడ్డను నేను, కోదాడ నాది, అది బొల్లమల్ల యాదవ్ అడ్డా అంటున్న బొల్లమల్ల యాదవ్ రాబోయే ఎలక్షన్స్ గురించి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. మరో వారం మరో గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. ఇది ఇవాల్టి ఐ కౌంటర్. స్టే ట్యూన్.